ఓం నమ శివాయ. శంకరుని వంటి దైవము, కార్తీకము వంటి మాసము మరొకటి లేదు. అక్టోబర్ 22 నుండి కార్తీక మాసం ప్రారంభం. 4 వేదాలలో ప్రముఖంగా కీర్తించబడిన దైవం అగ్ని భగవానుడు. ఈయనను స్తుతిస్తూ వేదాలలో అనేక మంత్రాలు దర్శనమిస్తాయి. అగ్నిముఖా వై దేవాః అని యజుర్వేదం వర్ణిస్తుంటే, ఋగ్వేదం కూడా అగ్నిమీళ్ల పురోహితం అంటూ ప్రారంభమవుతుంది. దేవతలందరికీ అగ్నిముఖం వంటి వాడు. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞయాగాదులలో సమర్పించే హవిర్భాగాలను అగ్ని భగవానుడే ఆయా దేవతలకు సమర్పిస్తుంటాడు. అందుకే దేవతలందరిలోకి అగ్నిదేవుడు ముఖ్యుడు. కృత్తికా నక్షత్రం అగ్నిదేవత అంటూ అగ్ని అధిపతిగా కలిగిన నక్షత్రం కృత్తిక అని యజుర్వేదం స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు కృత్తికా నక్షత్రంతోనే సంవత్సరం ఆరంభమయ్యేది. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి నాడు సంచరించడం చేత ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. న కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థం గంగయా సమం. కార్తీక మాసమునకు సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము, వేదాలకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన నదులు లేవన్నది స్కాంద పురాణం. శివ శివ అంటే చాలు నేనున్నానంటూ పలికే దైవం శంకరుడు. శివ అంటే శుభం, సర్వకార్య జయం, సర్వపాపహరం. పండితుడు నుంచి పామరుడి వరకు, మహారాజు నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు. కోరిన కోర్కెలు తీర్చే భక్త సులభుడు ఆయన. శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఈశ్వరారాధనకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన కార్తీక మాసం వచ్చిందంటే చాలు, నెల రోజులు పండుగ దినాలే. ఆలయాలలో రుద్రాభిషేకాలు చేస్తూ చదివే నమ్మక చమకాలతో పరిసరాలు మారు మ్రోగుతాయి. మంత్రాలు పూజలు తెలియకపోయినా కార్తీక మాసంలో ఓం నమ శివాయ అంటూ ఓమారేడు దళాన్ని భక్తితో పరమేశ్వరునికి సమర్పిస్తే ఆ అసుతోషుడు తప్పక అనుగ్రహిస్తాడని ఎంతోమంది భక్తుల ఉదంతాలు మనకు రుజువు చేస్తున్నాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే చేసే నదీ స్నానం అత్యంత శ్రేష్టమైంది. దీని ద్వారా ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. ఈ కాలంలో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. సముద్రాలలో సంగమించే పవిత్ర నదీ జలాలని ఈ ఋతువులో హంసోదకం అని అంటారు. పైత్య ప్రకోపాలను తగ్గిస్తుంది ఈ హంసోదక స్నానం. నదీ స్నానానికి అవకాశం లభించకపోతే కాలువలు, చెరువులు, నూతుల వద్ద చన్నీటి స్నానం చేయాలి. రక్తనాళాలను స్పందించేలా చేసే చన్నీటి స్నానం శరీరానికి, మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ స్పందనతో గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో పేరుకుపోయే కొవ్వు నిల్వలతో సహా శాతం తగ్గుముఖం పడుతుందంటున్నారు వైద్య నిపుణులే. మానసికంగానూ చాలా రకాల ప్రయోజనాలున్నాయి. చన్నీటి స్నానం అలవాటున్న వారు అనారోగ్యాలకి దూరంగా ఉన్నట్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలను ధరించి దీపారాధన చేసి అనంతరం శివుణ్ణి యథాశక్తిగా అర్చించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. కార్తీకంలో సూర్యోదయానికి ముందే లేచి శివ సాన్నిధ్యంలో గానం చేసిన, వివిధ వాయిద్యాలను వాయించిన, నృత్య సేవ చేసిన, పూజా ద్రవ్యాలను సమర్పించిన విశేష ఫలితం ఉంటుందని చెప్తారు. కార్తీక దీపం తొలగును పాపం. దీపం చీకట్లను దూరం చేస్తుంది, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని అందిస్తుంది. మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధాన అంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనది. శక్తిని అనుసరించి 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదం.
దీపాల సంఖ్యను బట్టి ఫలితాలు భిన్నంగా ఉంటాయని దీపదాన మహత్యంలో చెప్పబడింది. కార్తీక దీపారాధన దేవాలయాలలో, మఠాలలో, పూజా మందిరాలలో, గృహ ప్రాంగణంలో, తులసి బృందావనంలో, ఉసిరి, మారేడు చెట్టు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెప్తున్నాయి. ప్రత్యేకించి ఆలయాల్లో ఎత్తైన దీపస్తంభాలను ఏర్పాటు చేసి దానిలో నిరంతరాయంగా దీపాలను వెలిగించిన వారికి విశేష భాగ్యాలు కలుగుతాయి. కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజుల్లో దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాల వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం. ప్రదోషం విశేషం చెప్పాలంటే రోజు మొత్తంలో దీపారాధనకు మహిమాన్వితమైన కాల ప్రదోషకాలం. ప్రదోషో రజనీముఖం, రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. అటువంటి ప్రదోష సమయంలో కార్తీక దీపారాధన వేవేల ఫలితాలను ప్రసాదిస్తుంది. ఒకనాడు నైమిషారణ్యంలో శౌనకాది మునులందరికీ సూత మహాముని ఎన్నో చరిత్రలు, మహిమలను వినిపించే క్రమంలో కార్తీక మాస మహత్యం గురించి వివరిస్తూ, ఓ ముని పుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించే మానవులకు నెల రోజుల పాటు ఆచరించే ఈ కార్తీక మాస వ్రతము ఉత్తమమైనది, శివకేశవుల అత్యంత ప్రీతికరమైనది. దీనినే ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగి కైలాసాన్ని చేరతారు. ఈ కార్తీక మాసంలోని వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సంస్కృతంలో దీనిని ఇందువారం అని కూడా అంటారు. సోమవారానికి చంద్రుడు అధిపతి. చంద్రమా మనసో జాతః అని వేదం చెప్తుంది. చంద్రుడు మన మనస్సుపై ప్రభావాన్ని చూపుతాడు. మనఃకారకుడైన చంద్రుడి ఆధిపత్యం కలిగిన సోమవారం నాడు చంద్రశేఖరుని ఆరాధన మనోమాలిన్యాలను తొలగిస్తుంది. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండడం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగి ఉంది. దీనివల్ల శివభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. హిమబాల.